సుశీల్ సాల్గా అంకర పెట్టినావు. అంకర్ ఎక్కడిది బే? బరాబరా పెట్టినా కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే ఇంకా పట్టు జరగ. ఏ పోరా. ఏ ఏం చూస్తానారా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? రేయ్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సీను కంబైన్ స్టడీస్. నాకు తెలిసి మీ అయ్యైతే ఒప్పుకోడు. అట్లేం జరగది. అన్నీ నువ్వే అనుకుంటావేంది? ఏదైతే అదైద్ది. నువ్వే ధైర్యం చేయరా. ఏం ధైర్యం చేసుడో ఏందో మీ అయ్యకి తెలిస్తే నా వెనక ఏటపోత కోసం పడ్డట్టు పడతాడు. ఎటు చూసినా నువ్వు మంచిగానే ఉంటావు. నా బతుకే ఉంటుందో ఒడుద్దో. నువ్వు గట్లా అనకురా, నాకేడు పద్ధతి. అయితే ఇద్దరం కలిసి కొంచెంసేపు పెడదాం రా. ఇందాకే కదరా అయిపోయింది, మళ్ళీనా? బావా అక్క పేరున్న పొలం పాస్బుక్లు తహసీల్దార్ పంపిండు. పెద్ద మనుషులను తీసుకొని మరోసారి కొలిపియమంటావా? కొల్పిస్తేనే మంచిది బావా. అట్లనే కైకిలోల కూల్ లెక్కలు చూసి గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాం బావా. లెక్కల కాడికి నేనెందుకురా, వాడిని వినిపించుకొని మీరే చూసుకోండి. డాడీ అలా ట్యూషన్ లేదు. నమస్తే అంకుల్. చెప్పు తమ్మి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదంకుల్. ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసు కాబట్టి కాలేజీలో ఆ సీనిగాడితో తిరగొద్దని మీ అమ్మాయికి నచ్చ చెప్పిన, కానీ లాభం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ ఊరోడుగా తప్పు చేసినోన్నైతా. మీరన్నా మీ అమ్మాయి గట్టిగా చెప్పండి అంకుల్. లేదంటే ఈ దయా నర్సింగ్ పరువు ఆ సీనియర్ లాక్కెళ్ళిపోతాడు అంకుల్. జాగ్రత్త. వాడేదో వాగాడని అట్లా చూస్తావేంటి బావా? మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలియదా? కాలేజీలో ఏరినాక ఎవరేమైతే మనకే మెరక. మనమే అమ్మాయి మీద ఒక కన్నెత్తే మంచిగుండేమో. నానా ఏం తక్కువ చేసింది నీకు? మీ అమ్మ అద్దన్నా వినకుండా అడిగిందల్లా ఇచ్చి పెంచిన కదే, ఈ నాన్ననే మోసం చేస్తావా? నేనే తప్పు చేయలే నాన్న. నోర్మై
తప్పు చేసిన ప్రతిదీ ఇలాగే చెప్తుంది. ఛీ, నీ ముఖం చూస్తేనే మంటలేస్తుందే. బాగా చదువుకుంటావని బాగుపడతావని నమ్మకంతో నేను కాలేజీకి తోలితే సీన్ గార్డ్ అనేటువంటి ప్రేమ అనుకుంటూ తిరుగుతావా? నాన్న నేను నీ బిడ్డను నాన్న. ఆపో, బిడ్డవనే బుద్ధి చెప్తున్నా. ఇక నువ్వు కాలేజీకి పోయేది లేదు, చదువు లేదు. ఒక్కదానివి దర్వాజా దాటినా కాళ్ళు ఎర్రగొడతా. నడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? కుమారే ఏం సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా? ఏందిరా సంపేది? నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు. ఆ దయా నరసింహానికి దయాదాక్షిణ్యాలు లేవు. అయితే ఆయనకు భయపడాలా? అరే ఈడ భయం కాదురా కావాల్సింది, బుద్ధి. బుద్ధి కావాలి. గా పోరు నీతో అత్తనంటే తీసుకురా. గాయంత దానికి ఆడిని చంపుడు ఈయన చంపుడు దేనికిరా? రే, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తుందా? ఖచ్చితంగా ప్రేమిస్తాంది. అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు? గట్ల సూత్తమేందిరా? సప్పుడు చేయవేందిరా? ఇల్లు కట్టిస్తారా ఇల్లాలి చేస్తారా లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. ఇల్లు కట్టిస్తారా ఇల్లాలి చేస్తారా లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. బాగుల్లో వంకల్లో సెంబ సెక్కలాడుకుంటా పిట్టగూళ్ళు కట్టుకుంది గుర్తున్నదా? ఆపండ్రా. ఇంకెక్కర్రా, ఎంత దూరం ఈ తొక్కుడు? వచ్చేసాం రా, గా గుడి దాటంగానే పక్క గల్లి. రే ఆగురా, కుమార్ రా. మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో. ముందు ఇడికెళ్ళి పోదాం పారా. చల్లాడు. అరే ఆగ్రా తమ్మి, ఏడు చదువుతున్నావురా? విశ్వభారత. ఏం క్లాసు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నీ పేరేంద్రా? బబ్లు. అరే జబర్దస్త్ పేరుందిరా బాయ్. పో పో. అమ్మా నేను చేయి కడుక్కొని వస్తా. సరే. ఏంటి? సరే కానీ వెళ్ళిపో. హాయ్ కుమారి, నాకు విషయం అంతా తెలిసింది. మీ బావ నాకు కలిశాడు. రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది. మర్చిపోకు, రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర. ప్రేమ విషయమైతే ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఈ విషయాన్ని దాయలేం కదరా. అరే, నా బిడ్డనిగా తిరుగుతున్నామని తెలిసిన ఊరుకున్నా. అయినా దాన్ని వెనకేసుకుని ఊరంతా చెక్కలు కొడుతున్నా. ఇద్దరు తావురా.
పిల్ల వస్తుందంటే ఈడత్తండేంద్రా? కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. పెళ్లి చూపులా? అది తనకి ఇష్టం లేకుండా జరిగేవి కదరా. తనకి ఇష్టం లేకపోతే ఏంటి, వాళ్ళ నాన్నకి ఇష్టం. అసలే వాడు మూర్ఖుడు. అరే మీరు ఇక్కడ ఉండండి. అరే నువ్వు నాతో రారా. అరే ఎందుకన్నా మంచిది, మనం కూడా పోదాం. ఆరా మనతో పోదాం. ఊకోరా, ఏం మాట్లాడతావు? ఆడొకప్పటి సీనాడు అనుకుంటానవా? తోపురా, వాళ్ళ బొక్కలు ఆడ పోరిని తీసుకొస్తాడు. అవురు అదేరా కుమారిల్లు. ఇటు నుంచి వెళ్ళరా. ఓం గణానాం త్వాం గణపతి కుంహామహే కపీ కపీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాధనం. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని జల్దీ తీసుకురండి. అరే అమ్మాయిని తీసుకురండి రా. బావా అమ్మాయి కనబడతలేదు. అమ్మో నా బిడ్డ. అరే ఇల్లంతా ఎత్తుకండ్రా. సీన్ గాడు అనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. బాయ్. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరాలకి ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డలు తీసుకుపోతావురా. చంపి పారేస్తే నా కొడుక. పడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళి తమ్ముందారా. అంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి వస్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ. చంపేయండి అన్ని. మన అమ్మాయి వాళ్ళతో పోతా అంటే విందన్నది బావా. పట్టుకోండి రా. ఎక్కడ బండి? వద్దురా. అరే అత్తడత్తడన్నో ఏడ్రాడు. గదేరా, నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరోళ్ళు అయ్యాన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం, పదుండ్రా. లేవు నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావు. రేయ్ ఏ అబ్బే, నువ్వేదో దానికి పర్మనెంట్ ముగ్గురు అయినట్టు. ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నోద్లేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదోల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? నీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్.
2 లక్షలు సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుడు లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి వై ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? ఆ? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమను గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను.